రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు లవంగాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదన్నా దోషాలు గానీ, సమస్యలు గానీ, ఏదన్నా అంటే చాలా కొన్ని మొండి సమస్యలు ఉంటాయన్నమాట. అన్నీ బయటికి చెప్పుకోలేం కదండీ. కొన్నేంటంటే మనం మనసులోనే పెట్టుకొని బాధపడుతూ, కుమిలిపోతూ ఆ సమస్యకు అంటే పరిష్కారం అనేది దొరక్క ఏ దారి అనేది లేక చాలా సతమతమైపోతూ ఉంటాము. అలాంటి మొండి సమస్యకు రేపు మంగళవారం రోజున లవంగాలతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని కొన్ని క్షణాల్లోనే తీసేస్తుంది. లవంగాలు మనకేంటంటే కష్టాన్ని, నష్టాన్ని తీసేయటానికి, సమస్యలని, దోషాలను తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది. మంగళవారం రోజుకి సరిసమానమైనటువంటి పరిహారం ఈ లవంగాల పరిహారము. అంటే మంగళవారం రోజున ఏంటంటే కాస్త మనం ఏదన్నా ఒక మంచి పని ఏదన్నా చేయటానికి కానీ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటామన్నమాట. ఏదన్నా దోషాలు జరుగుతాయేమో, ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఏమైనా పని మొదలు పెడితే అని చెప్పేసి కొంచెం ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. కాబట్టి ఆ రోజున మన జీవితంలో మన జీవిత పరంగా ఏదన్నా సమస్యలు, దోషాలు ఉన్నా కూడా ఈ రోజున ఈ లవంగాలతో చక్కగా మనం తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. లవంగాలేగా అని చెప్పేసి అనుకోవద్దండి. లవంగాలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. లవంగాలతో మనం ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. మనకు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఇలాంటి పరిహారాలు చేసుకొని వారి కష్టాల నుంచి, నష్టాల నుంచి, వారి సమస్యల నుంచి బయటపడేవాళ్ళు. అంటే మన తాతమ్మలు అవ్వచ్చు, అమ్మమ్మలు అవ్వచ్చు, వెనకటి రోజుల్లో ఋషులు, మునులు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకొని వారి కష్టాన్ని, నష్టాన్ని తేలికగా తీసేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ పరిహారానికి వచ్చి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. మనకు 2 లవంగాలు ఉంటే చాలు. ఆ పరిహారం అనేది చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి. అద్భుతమైనటువంటి ప్రతిఫలం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. లవంగాలు ఏంటంటే మనకున్నటువంటి అంటే మన జాతక పరంగా దోషాలు, మనకు గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలించక, సంపాదన పరంగా అస్సలు కలిసి రావటం లేదు, మాకు అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు, మేమెంత సంపాదించినా కూడా మాకు ఖర్చుల కన్నా కూడా అంటే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, డబ్బంతా నీటికిలాగా వృధా అయిపోతుంది, కనీసం అంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇంకా వాటికి వడ్డీలు కట్టుకోవటము, కనీసం పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివించుకోవాలన్నా కాస్త ఉండటానికి ఒక నీడన్నా ఏదీ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. ఎంత కష్టమైనా చేస్తున్నాం కానీ మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండట్లేదు. ఆ దేవుడి ఆశీర్వాదం అనేది మా మీద లేదు. మా బ్రతుకంతా ఇలాగే కష్టాలతో అల్లాడిపోతున్నాము. ఈ సమస్యల నుంచి మాకు బయటపడేటటువంటి మంచి రోజులే రావా అని చెప్పేసి ఏంటంటే చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాము. అలాంటి వాటన్నింటిని అంటే కొంచెం ఏదన్నా భర్త మాట వినకపోవటం అవ్వచ్చు, లేకపోతే కొంచెం కొన్ని సమస్యలకు మనం గమనించినట్లయితే ఏదన్నా మనం ఇష్టపడిన వాళ్ళు మనం దూరం పెట్టేసేసేయటము, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము, ఇట్లా డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలని చెప్పేసి ఇష్టమైన వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇలా కొన్ని రకాలుగా ఉంటాయి కదండి. మానసికంగా కొన్ని సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. అలాంటివన్నీ మనం చెప్పుకోలేమన్నమాట. కాబట్టి అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ లవంగాలతో మనం చేసేటటువంటి పరిహారము తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. చాలా చాలా సింపుల్గా ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. అలాగే వీడియోని పూర్తిగా వింటే మీకు చక్కగా అన్నీ అర్థమవుతాయి. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అక్క మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి. నాకు తెలిసినటువంటి గురువుగారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవటము అంటే పెళ్లి లేట్ అవ్వటము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా, విదేశీ ప్రయాణము, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గురువు గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువుగారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
పరిహారం అనేది కొన్ని నియమాలతో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం కొన్ని క్షణాల్లోనే వస్తుందనమాట. అంటే ఇది మనకి ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు రాత్రి 10:30 వరకు మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చండి. మీరు ఉదయం చేసుకున్న పర్వాలా, లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో అయితే మనకి ఇంకా పరిహారాలకు ది బెస్ట్ టైం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అట్లా మీరు సాయంత్రమైనా చేసుకోవచ్చు అనమాట. కానీ మీరు ఆ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అలాగే ఇంటిని కూడా కాస్త నీటితో తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని తుడుచుకొని కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటా ఉండాలి. అంటే రేపనే కాదు, ప్రత్యేకంగా అప్పుడప్పుడు వారంలో కనీసం 2 సార్లైనా కాస్త పసుపు నీటిని చల్లుకోవటము, ఇంటిని రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవటం వలన ఇంటి పరంగా ఏదన్నా చెడు శక్తులు కానీ, మనం ఏంటంటే ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా రావటము, మన ఇంటికి కొంతమంది అంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు, మనసులో అంతా మనం చెడిపోవాలి, నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఇళ్లలో అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో మనకు తెలియకుండానే గొడవలు, సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎవరో దాకెందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. మన తోడికోడళ్ళ రూపంలో కానీ, అత్తల రూపంలో కానీ, ఆడపడుచుల రూపంలో కానీ, ఇట్లా బావలు, బావమరుదులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇట్లా ఏంటంటే కొంతమంది అట్లా వచ్చి వెళ్ళిన కాడి నుంచి ఏంటంటే మీరు గమనించినట్లయితే అప్పటిదాకా ఉన్నటువంటి మనశ్శాంతి, సంతోషము, నవ్వులు అట్లా ఉండవు. వాళ్ళు వచ్చి వెళ్ళిన కాడి నుంచి ఇంట్లో గొడవలు జరగటము, అసలు కొట్టుకోవటము, తిట్టుకోవటము, చాలా రకాలుగా సతమతమైపోతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది కళ్ళు అలాంటివి అనమాట. కాబట్టి అలాంటి దోషాలన్నింటినీ కూడా తీసేసేయటానికి చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందనమాట. ఇక మీరు కూడా చక్కగా స్నానం అనేది చేసేసేయాలి. మంగళవారం రోజు కాబట్టి కాస్త ఎరుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు. అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు అంటే టమాటాలు అవ్వచ్చు, కాస్త బీట్రూటు, ఎరుపు రంగులో ఉండేటటువంటి కందిపప్పు కానీ ఇలాంటివి అనేవి వండుకోకూడదు ఆ రోజు. మంగళవారం ఇలాంటివి చేసుకోమాకండి, ఎరుపు రంగులో ఉండేవి. అలాగే ఏదన్నా ముఖ్యమైన పనులు ఉంటే మంగళవారం రోజున అంటే మీరు కనుక్కొని మరి అవసరమైతే తప్ప టైమింగ్స్ అవి కనుక్కొని మొదలు పెట్టుకోండి. అట్లాగా మీరు ఎరుపు రంగు బట్టలు, నలుపు రంగు బట్టలు ఇవి కాకుండా ఇక మిగిలినవి ఏ రంగులైనా సరే మీరు చక్కగా వేసేసుకొని, మీరు ఇది సాయంత్రం మేము పూనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. పువ్వు గిల్లినటువంటివి అంటే మొగ్గ తొడిమ ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలన్నమాట. అవి గిల్లేసి ఉంటే మనకేంటంటే పరిహారం చేసినా కూడా మనకి ప్రతిఫలం అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అది చూసుకోండి. ఇక్కడ చూపించినట్లుగా 2 పువ్వు ఉన్నటువంటి మంచి పెద్ద లవంగాలు తీసుకోండి. లవంగాలు మనకు సుగంధ ద్రవ్యాలలో మన వంటగదిలో దొరికేవేనండి. ఇవి ఖర్చు లేనివన్నమాట. కానీ వీటి రిజల్ట్ వచ్చేటప్పటికి ఎంతో ప్రతిఫలం అనేది వచ్చిద్ది. అంటే మనకు రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే మనకు పరిహార పరంగా కూడా అంత మంచి రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక అట్లాగా 2 చాలు, 2 లవంగాలు తీసేసుకోండి. అలా తీసేసుకొని మీరు కాస్త రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవాలి. దీనికి ఎంతండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరంలా. రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, గళ్ళు ఉప్పు అంటారు. ఇట్లాగా మీ ప్రాంతాన్ని బట్టి మీరు పిలుచుకుంటూ ఉంటారు కదా, అట్లా ఒకే 1 స్పూన్ రాళ్ళ ఉప్పు తీసేసుకోండి. తర్వాత మీరేం చేస్తారంటే కర్పూరం బిళ్ళ, ఒక్క కర్పూరం బిళ్ళ తీసుకోండి. కర్పూరం ఏంటంటే మనకు దోషాన్ని తీసేయటానికి, సమస్యను తీసేయటానికి, మనకి పరిహార పరంగా ఉన్నటువంటి సమస్యలను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కర్పూరం బిళ్ళ కూడా ఒకటి కావాలి. ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు కూడా లాస్ట్లో మనం కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడే ఆ పూజకు ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట. అంటే కర్పూరం అంత శక్తివంతమైనది, అంత శుద్ధి అయినది. రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు గురించి చెప్పేదేమీ లేదు. ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. చాలా శక్తివంతమైనది, సముద్ర గర్భం నుంచి పుట్టింది. కాబట్టి ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారం అంటే దిష్టి ప్రభావం నుంచి కానీ, దోషం నుంచి కానీ, మనకు సమస్యలను తీసేసి అప్పుల నుంచి, కష్టాల నుంచి బయటపడేయటానికి, మనకు బాగా కలిసి రావటానికి ఉప్పు అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఒక గాజు బౌల్ తీసుకోవాలండి. మీరు దీనికి గాజు బౌల్ అనేది కావాలి. ఇక్కడ నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి, అర్థమవుతుంది. గాజు బౌల్ అనేది తీసుకోవాలి. గాజు అనేది మనకు దోష నివారణకు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. గాజును మాత్రమే తీసుకోవాలి, స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోకూడదు. అట్లా గాజు బౌల్ తీసేసుకొని 2 లవంగాలు, 1 కర్పూరం బిళ్ళ తీసుకొని గాజు బౌల్లో కూడా నీటిని తీసుకోవాలి. నీరు అనేవి చాలా శుద్ధంగా ఉండాలి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరన్నా తాకిన నీరు కాకుండా మనకు స్వచ్ఛమైనటువంటి నీరు తీసుకోవాలి. అలా తీసేసుకొని ఒక చిన్న గాజు బౌల్లో ఆ నీటిని తీసుకొని ఇక దాంట్లో మీరేం చేస్తారు అనంటే
ఈ లవంగాలు ఉన్నాయి కదా, ఈ 2 లవంగాలు, అలాగే ఒక్క స్పూను మనం రాళ్ళ ఉప్పు తీసుకున్నాం కదా, ఆ రాళ్ళ ఉప్పు, ఒక కర్పూరం బిళ్ళ, మనం తీసుకున్నటువంటి 2 లవంగాలు, వీటన్నింటినీ కూడా మనం ఆ నీటిలో వేసేసేయాలి. అలా వేసేసి, ఇక్కడ నీరు అనేది చాలా శక్తివంతమైనది, మనకు పంచభూతాల్లో ఒకటి, నీటిని నారాయణుడిగా చెప్పుకుంటారు. మనకు నీరేంటంటే మన సమస్యను అంటే దోషాన్ని కడిగేసినట్లుగా మన సమస్యను కడిగేయటానికి ఈ నీరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇవన్నీ తీసేసుకొని మీరు ఆ బౌల్ను పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది చెప్పుకోవాలి. అంటే నా భర్త మారాలి, లేకపోతే మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, లేకపోతే మాకు దూరమైన వ్యక్తి మాకు సొంత దగ్గరకు రావాలి, మేము ఇష్టపడే వ్యక్తి అంటే మేము కోరుకునే వ్యక్తి మాకు సొంతం అవ్వాలి. ఇట్లా మీకు ఏదైతే కోరికలు ఉంటాయో, అనారోగ్యాలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అనారోగ్య సమస్యలు అనేవి తగ్గాలి అని చెప్పేసి మీకు మనసులో ఎలాంటి సంకల్పం అయితే ఉంటుందో అది చెప్పుకోండి. ఆ బౌల్ను పట్టుకొని చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి. సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుందన్నమాట. ఈశాన్యం మూలలో ఎవ్వరు తొక్కని చోట ఆ బౌల్ను పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక ఆ రాత్రి మొత్తం అంతే వదిలేసేసేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే, ఆ రాత్రిపూట అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి అంటే ఈశాన్యాన్ని ఏంటంటే శివుడి స్థానంగా చెప్పుకుంటారు. అంటే ఏదన్నా సమస్యలు ఉన్నా, దోషాలు ఉన్నా, ఇంటి పరంగా ఏదైనా చెడు శక్తులు తిరుగుతున్నా, మనకు మనశ్శాంతి లేకుండా ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉన్నా, అంటే ఒక్కొక్కసారి మనకేంటంటే ఇంటి పరంగా అస్సలు బాగోదు, అంటే ఏదో ఒకటి వాస్తులని దోషాలని ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం డబ్బు పెట్టి ప్రతిసారి ఖర్చు చేయించుకొని అవి చూపించుకోలేము, తెలుసుకోలేము అనమాట. అలాంటివి ఏ ఉన్నా కూడా మనము చక్కగా ఇట్లా పెట్టేసేయటం వలన ఆ రాత్రి మొత్తం కూడా ఆ చెడునంతటినీ కూడా ఇందులో వేసినటువంటి ప్రతిదీ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, ఇవన్నీ కూడా గ్రహించేసేసుకుంటాయి అనమాట. అలా ఉంచేసేసి మీరు హాయిగా పనుకోండి. ఇక మరుసటి రోజున ఉదయాన్నే తీసుకెళ్ళి వీటిని ఎవ్వరు తొక్కని చోట కానీ, ఏదన్నా చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఎవ్వరు తొక్కని చోట పారే నీళ్ళల్లో కానీ, డ్రైనేజీ కాలువలో కానీ పారబేసేసేయండి. ఇక తర్వాత నుంచి మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని రండి, ఆ బౌల్ను కూడా కడిగేసేసేయండి. ఇక ఇంట్లోకి వచ్చేటప్పుడు మామూలుగా శుభ్రంగా వచ్చేసేసేయండి కాళ్ళు కడుక్కొని. ఇక తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీకు నిదానంగా అంటే ఇంట్లో ఉన్నటువంటి అంతకు ముందర ఒక నెగిటివ్ వాతావరణం పోయి మీకు ప్రశాంతంగా ఉండటం, అంటే మీరు అంటే భార్యాభర్తలు ప్రేమగా అన్యోన్యంగా మాట్లాడుకోవటం, పిల్లలు చెప్పిన మాట వినటం, డబ్బు పరంగా కాస్త ఖర్చులు తగ్గటం, నిదానంగా మీకు మార్పులు అనేవి అర్థమవుతాయి. ఈ రాత్రి ఇవి ఉంచటం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఖచ్చితంగా మీ కష్టాన్ని నష్టాన్ని లాగేస్తాయి అనమాట. చాలా శక్తివంతమైన తిరుగులేని పరిహారం. ఇందులో ఉప్పు కానీ, లవంగాలు కానీ, కర్పూరం కానీ, నీరు కానీ అన్నీ ది బెస్ట్, అన్నీ శక్తివంతమైనవే. కాబట్టి చక్కగా ఈ మంగళవారం రోజునకి సరిసమానమైనటువంటి పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో ఇది చేసేసుకోండి. తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికన్నా దారి చూపిస్తే ఆ దేవుడు మనకి ఇంకా మంచి దారి చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. 4 దిక్కుల నుంచి మనకు బాగా కలిసి వస్తుంది. మనకి డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి, కోట్లు సంపాదించుకోవటానికి ఒక మంచి అవకాశం, దోషాలన్నీ తీసేసుకోవటానికి. చక్కగా షేర్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.